So far మనం ఏంటంటే Databricks using the PySpark in the notebook సోర్స్ నుంచి డేటాను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండ్ హౌ టు అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చూసాం. సో ఇన్ టుమారో సెషన్ we will see that load part and like బిగ్ డేటాని లోడ్ చేయడానికి సెమీ స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ ఏది ఎందుకు అనేది టుమారో సెషన్లో చూస్తాం. సో ఇన్ టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ది యూటిలిటీస్ దట్ ఆర్ సపోర్టెడ్ బై ది డేటాబ్రిక్స్. సో బేసికల్గా డేటాబ్రిక్స్ నోట్బుక్లో మనం కోడింగ్ అనేది ఏదర్ పైస్పార్క్ యూస్ చేస్తాం, ఎస్క్యూఎల్ యూస్ చేస్తాం, స్కాలా అలా మల్టిపుల్ లాంగ్వేజెస్ అది సపోర్ట్ చేస్తుంది బేస్డ్ అపాన్ ది డెవలపర్ చాయిస్. బట్ డేటాబ్రిక్స్ అనే ఇట్స్ ఓన్ ప్లాట్ఫామ్ అనేది యూజింగ్ స్కాలాతో బిల్డ్ చేయబడింది. సో ఎవ్రీ అప్లికేషన్ ఆర్ టు డెవలప్ దేర్ షుడ్ బి యాక్చువల్లీ మదర్ లాంగ్వేజ్. సో డేటాబ్రిక్స్కి మదర్ లాంగ్వేజ్ ఏంటంటే స్కాలా. సో ఇన్ దట్ Scala, we have some of the utilities. So utilities అనేది simply to say, in our Windows OS, say for example, we have various options like refresh, creating a new folder or a new file, copy, cut, rename, like that. So same operations మనం Databricks లో కూడా we have DBFS. Databricks file system. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హియర్ వీ కెన్ క్రియేట్ ద ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అండ్ వీ కెన్ upload the files and we can rename those files and we can copy them, move them, delete them, like that. సో ఈ ఆపరేషన్స్ నే మనం త్రూ యూటిలిటీస్ ద్వారా చేస్తాం. సో మౌస్ ద్వారా కాకుండా త్రూ కమాండింగ్ విత్ ఇన్ ద నోట్బుక్ వీ విల్ సీ హౌ టు హ్యాండిల్ దట్. సో బేసిక్గా ఈ DB యూటిలిటీస్ అనేది ఒక లైబ్రరీ ఆర్ ఒక మెథడ్ అనుకుంటే, సో అండర్ దట్ వీ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్ ఆర్ మెథడ్స్. సో వన్ ఈస్ ది ఫైల్ సిస్టమ్, DB utilities.fs. FS stands for file system. So within this method again we have various other options like so copy. సో కాపీ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే మనం యూటిలిటీస్ ఫైల్ సిస్టమ్ కింద చూస్తామో, సో దోస్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎయిదర్ ఫోల్డర్ ఆర్ ఎ ఫైల్. సో మనం ఇక్కడ ఏ ఆపరేషన్ చేసినా కూడా ఒక ఫోల్డర్ మీద చేయొచ్చు ఆర్ ఏ ఫైల్ మీద చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఏ ఫైల్ ఆర్ ఎ ఫోల్డర్, సో వీ కెన్ యూస్ దిస్ dbutilities.fs.cp, దాని యొక్క సింటాక్స్. సో అలాగే విత్ ఇన్ దట్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ మనం ఏదైనా ఒక ఫైల్ని మూవ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఆర్ ఒక ఫైల్ని కొత్తగా క్రియేట్ చేసి రన్ టైంలో దాంట్లో ఏదన్నా డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా కూడా వీ కెన్ యూస్ దిస్ పుట్ కమాండ్. సో జస్ట్ రిమెంబర్ dbutilities.filesystem లో మనకి కాపీ, మూవ్, రిమూవ్, పుట్ ఈ ఆప్షన్స్, ఈ మెథడ్స్ అనేటివి ఉంటాయి. సో దిస్ ఈస్ ద పేరెంట్ మెథడ్. ఈ మెథడ్ లో మళ్ళీ ఇది సబ్. సో ఇప్పుడు దాకా మనం నోట్బుక్స్ నార్మల్ గా చూసుకుంటూ వచ్చాం. సో ఎలాగైతే మనకి స్టోర్డ్ ప్రొసీజర్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ ఉంటాయో, సో ఇప్పుడు దాకా మనం రాసిన నోట్బుక్ లో ఎక్కడ కూడా పారామీటర్స్ అనేది లేవు. సో నోట్బుక్ లో మనం హౌ టు క్రియేట్ ఏ పారామీటర్ అండ్ ఆ పారామీటర్కి మనం వాల్యూ ఎలాగిచ్చి ఇన్సైడ్ ఆఫ్ ద నోట్బుక్ దాన్ని ఎలా యూస్ చేస్తాం అనేది under this widgets we have that methods called text and get. So we will see that. సో బేసికల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే కోడ్ అనేది కాంప్లెక్సిటీ చేసుకోకుండా డీబగ్గింగ్ కోసం అండ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉండడానికి ఏంటంటే మల్టిపుల్ నోట్బుక్స్ క్రియేట్ చేస్తాం విత్ పేరెంట్ అండ్ చైల్డ్ నోట్బుక్ కాన్సెప్ట్స్. సో పేరెంట్ నోట్బుక్ లో నుంచి చైల్డ్ నోట్బుక్ ని ఎలా కాల్ చేస్తాం అండ్ హౌ వీ కెన్ ఎగ్జిట్ అనే మెథడ్స్ we will see under those dbutilities.notebooks. So as now we are into community Databricks. So community Databricks అనేది ఫ్రీ వర్షన్ కాబట్టి it will support only the one listed here. సో ఇవి కాకుండా మనకి విత్ ఇన్ దిస్ DB utilities FS లోనే మనకి మౌంటింగ్ అనేది ఒకటి వస్తుంది.
అండ్ అనదర్ థింగ్ ఈజ్ సీక్రెట్స్, డీబీ యూటిలిటీస్ డాట్ సీక్రెట్స్. ఈ రెండు ఏంటంటే మనకి పెయిడ్ వర్షన్లోనే సపోర్ట్ చేస్తాయి. సో ఇది మనం ADF స్టార్ట్ అయ్యాక we will create Azure portal, right? So there we will see those missed utilities. So basically, Databricks utilities allow you to interact with Databricks environment and perform useful tasks. Okay, so in this Databricks utilities we have various types. So the first one is help. So already ఇవన్నీ predefined. సో ఆల్రెడీ ఈ యూటిలిటీస్ అనేటివి ప్రీ డిఫైన్డ్. సో వాటిని మనం మన యూస్కి, మన నీడ్కి తగ్గట్టు నోట్బుక్లో కాల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు సీ వాట్ ఆర్ ద యూటిలిటీస్ దట్ వీ హ్యావ్. సో దానికి మనకున్న కమాండ్ ఏంటంటే dbutils called as utilities.help. So my notebook is getting that cluster. సో db utilities.help అన్నప్పుడు ఏంటంటే విత్ ఇన్ దిస్ Databricks వాట్ ఆర్ ద యూటిలిటీస్, ఆ లిస్ట్ అనేది మనకు వస్తుంది. సో యాజ్ వీ హ్యావ్ సీన్ దట్ FS స్టాండ్స్ ఫర్ ఫైల్ సిస్టమ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ది DBFS. సో కట్, కాపీ, రిమూవ్, రీనేమ్ అలాంటివన్నీ కూడా ఈ ఫైల్ సిస్టమ్ కిందకు వస్తాయి. సో అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ దిస్ నోట్బుక్, హౌ టు రన్ ది చైల్డ్ నోట్బుక్ ఫ్రమ్ ఏ పేరెంట్ నోట్బుక్ అండ్ హౌ టు ఎగ్జిట్. సో ఈ సీక్రెట్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కానీ బట్ వెన్ వి ట్రై టు ఎగ్జిక్యూట్ లైక్ ఇట్ విల్ బి సపోర్టెడ్ ఓన్లీ ఆన్ పెయిడ్ వర్షన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే మాస్టర్ యూటిలిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ సిస్టమ్ కింద మళ్ళీ మనకి సబ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మళ్ళీ మనం చూడాలనుకుంటే db utilities డాట్ ఆ మెథడ్ ని మనం కాల్ చేయాలి. సో అండర్ యూటిలిటీస్ వీ హ్యావ్ దిస్ మెనీ మెథడ్స్. సో ఐ వాంట్ టు సీ అగైన్ ద సబ్ మెథడ్స్ అండర్ ది FS. సో FS డాట్ హెల్ప్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ FS కింద మళ్ళీ ఏమేమి ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో అండర్ దిస్ FS utilities we have copy, move, put, remove, list, etc. సో ఇక్కడే మనకి సింటాక్స్ అండ్ దాని యొక్క పర్పస్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకే, సో అగైన్ ఇన్ దిస్ యూటిలిటీస్ అండర్ ఫైల్ సిస్టమ్ ఐ వాంట్ టు సీ పర్టికులర్లీ దిస్ రిమూవ్. ఆ ఒక్క మెథడ్ ని నేను చూడాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు గెట్ ద సింటాక్స్ అండ్ పర్పస్ ఆఫ్ దట్. సో db utilities డాట్ FS డాట్ ఈ హెల్ప్ లోపల ఈ సబ్ మెథడ్ నేమ్ ఇస్తాం ఇన్ డబుల్ కోట్స్. సో ఆ పర్టికులర్ గా మనకి ఆ రిమూవ్ కి సంబంధించిన సింటాక్స్, పర్పస్ అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. So when we are working on this utilities part, so these three commands are important. So db utilities dot help. So at high level, Databricks లో ఏమేమి utilities ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. So here we need to specify the hierarchy. So under that utilities, మనం పేరెంట్ మెథడ్స్ ని చూడాలి అనుకున్నప్పుడు ఆ పేరెంట్స్ మెథడ్ డాట్ హెల్ప్ అని ఇస్తాం. అగైన్ ఆ పేరెంట్ మెథడ్ లో మళ్ళీ చైల్డ్ వి చూడాలనుకున్నప్పుడు ఆ చైల్డ్ మెథడ్స్ ని ఇన్సైడ్ ద హెల్ప్ విత్ డబుల్ కోట్స్ ఇస్తాం అనమాట. ఓకే, సో హియర్ I am into my catalog. So here I have two storage systems. One is the database tables, which is the structured format, and another one is Databricks file system. This is for semi-structured format. So ఈ DBFS లో నాకు మాస్టర్ ఫోల్డర్ కింద ఫైల్ స్టోర్ ఉంది. సో ఇన్ దట్ అగైన్ ఐ హ్యావ్ సబ్ ఫోల్డర్స్ అండ్ డైరెక్ట్ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు నాకు under my DBFS I want to get the list of folders or files. Okay, so by using the
command. Let's see how can I get that one. So db utilities dot, so మనకి db utilities ఫైల్ సిస్టమ్ లో లిస్ట్ అనే ఒక కమాండ్ ఉందన్నమాట, మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ని యూజ్ చేసి మనకి either ఫోల్డర్ ఆర్ సబ్ ఫోల్డర్ పాత్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేటివి మనకి డిస్ప్లే అవుతాయి. సో db utilities dot fs list. సో దిస్ ఈస్ ది సింటాక్స్ ఫర్ దట్. సో లిస్ట్ అనే మెథడ్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఆ డైరెక్టరీస్ ని కానీ ఆ ఫైల్స్ ని కానీ చెక్ చేస్తామో ఆ పాత్ అనేది మనం ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వాలి. సో ఇట్ విల్ కంటైన్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ దట్ రిఫర్స్ టు ది పాత్. సో ఇప్పుడు నేను అండర్ ది ఫైల్ స్టోర్ ఐ వాంట్ టు సీ ది సబ్ ఫోల్డర్స్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, ఐ వాంట్ టు గెట్ దిస్ పాత్. ఈ పాత్ లో ఏమేమి ఉన్నాయో నాకు లిస్ట్ రావాలి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ అండ్ గోయింగ్ హియర్ కాపీ పాత్. So this one we need to use as we are working in the Spark API. So I'm just copying that and passing here as an argument. So ఇది మనకి నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్ లో అవుట్పుట్ ఇచ్చింది, which is not that much flexible to read. So I'm just putting it inside my display. సో మనకి ఏంటంటే ఒక టేబులర్ ఫార్మాట్ లో వస్తుంది, which will make us easier to read. Okay. సో హియర్ ఈ ఫైల్ స్టోర్ లోపల మళ్ళీ మనకి ఏమేమి ఉన్నాయో అన్ని వచ్చాయి అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఫైల్స్ విత్ ఎక్స్టెన్షన్ డాట్ సిఎస్వి టెక్స్ట్ ఎక్సెట్రా. సో ఈ ఫైల్ స్టోర్ అనే బ్రాంచ్ లో అగైన్ వీ హ్యావ్ లైక్ టేబుల్స్ అండ్ బ్యాకప్ అనే సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద ఫైల్ స్టోర్. ఇన్ దిస్ ఫైల్ స్టోర్ అగైన్ ఐ హ్యావ్ 2 sub folders with name tables and backup, and I have something around 6 files, 2 folders and 6 files. So total 8. So a path enti and a particular folder or file name enti and dani yoka size. Okay, so this is giving me the main folder list. So for example, I want to see what are inside my backup folder. So that specific name ivochu anamata. So here in the file store again I want to see what are the list available in my backup folder. So this will display the list of items available inside my backup. So inside my, if I go and check here, so inside my backup, again I have one backup folder and 5 different files. Okay, so total 6 items. So this is to get the subfolder list. So similarly, if I give any file path instead of folder path, if I give any file path, so again e file store backup lo I have a file called read csv. So under the backup folder I have a file called read_csv with txt extension. So this is to give the details of the file. So oka file path ni manam iste output kinda em vastadi. So just like file path and name and the size, and when it is modified, some details like that. Okay, so finally by using this db utilities dot fs dot list మెథడ్ కి మనం ఏదైతే పాత్ ఇస్తామో దట్ మే బి ఏ ఫోల్డర్ ఆర్ ఎ ఫైల్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఇన్ దిస్ ఫైల్ సిస్టమ్ ఈస్ ది కాపీ. సో యాజ్ ఇట్ ఈస్ మనం విండోస్ లో ఎలాగైతే కాపీ యూజ్ చేస్తామో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇట్స్ ఒరిజినల్
and to available it copy in another destination. So similar గా Databricks లో మనకి copy అనే command ఉంటుంది. So here we have three arguments. So first argument is from where we want to copy and where we want to place it. Those are the like source and destination. So ఈ recursive అనేది ఏంటంటే when we are working on the copying of a folder, ఈ recursive అనేది mandatory. సో అది ఆల్వేస్ షుడ్ బి సెట్ టు ద ట్రూ. సో రికర్స్ అనేది ఏంటంటే యాజ్ టీ స్ట్రక్చర్ ని అది రీప్లేస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇన్ దిస్ బ్యాకప్ లైక్ ఈ ఫైల్ స్టోర్ అనేది మాస్టర్. సో ఆ ఫైల్ స్టోర్ లో మళ్ళీ బ్యాకప్ ఉంది. సో ఇన్ దట్ బ్యాకప్ అగైన్ ఐ హ్యావ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. సో ఈ రికర్స్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టినప్పుడు ఏంటంటే ఈ స్ట్రక్చర్ ని యాజ్ టీస్ అది కాపీ చేస్తుంది. Same master folder, child folder and subfolders like that. Whereas file ki manaki recurse అనేది అవసరం లేదు కాబట్టి so we will skip that in the file. Okay, so let me try this copy command. So db utilities, this is the utilities that available in the Databricks. So under that, which method I am using? So fs, within that fs I am using the copy method. So here it will have two arguments. So now what I am trying to do, సో జస్ట్ ఈ ఫెబ్ 2019 అనే ఫైల్ని నేను ఇంకొక నేమ్తో సేమ్ ఇదే బ్రాంచ్లోకి కాపీ చేస్తాను. ఓకే, సో వాట్ ఈస్ మై సోర్స్? సో ఇఫ్ ఐ రన్ దిస్, or either you can get the copy path from here as well. Copy path, Spark API format. So this is my source. Okay, so ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఇట్ హియర్, సో ఇది ఏం చేస్తుంది, ఈ సోర్స్ లో ఉన్న ఈ ఫైల్ ని తీసుకెళ్ళి మళ్ళీ ఫైల్ స్టోర్ లోనే రీనేమ్ చేస్తుంది, కాపీ చేస్తుంది. అలా కాపీ చేసేటప్పుడు నేను దానికి ఫెబ్ కాపీ అని నేమ్ ఇస్తున్నా, .csv. సో హియర్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ దట్ ఈ ఫెబ్ 2019 ఫైల్ ని అది కాపీ చేసి సేమ్ ఈ ఫైల్ స్టోర్ కింద ఫెబ్ కాపీ అన్న ఫైల్ తో ప్లేస్ చేయాలి. సో whenever we run the cell in a particular notebook, output true అని వచ్చిందంటే లైక్ a command executed or ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చిందంటే there is something error or bug in that. So I got that true. So let me check that. So see, I got a new file copy.csv. So like that, you can copy the files within the folder or within the subfolders also. So for example, now ఈ ఫైల్ స్టోర్ ఎంటైర్ బ్రాంచ్ ని నేను బ్యాకప్ కింద స్టోర్ చేస్తాను. సో నౌ ఇఫ్ యూ సీ అండర్ ద dbfs I have only file store. So here I will create a copy of this or replica of this file store. So same command I am going to use. So dbfs ఫైల్ స్టోర్. సో ఈ పాత్ లో ఏమైతే ఉన్నాయో సబ్ ఫోల్డర్స్ తో సహా, సో ఐ వాంట్ టు క్రియేట్ హియర్ విత్ నేమ్ కాల్డ్ బ్యాకప్. సో ఆబ్వియస్లీ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ డైరెక్టరీస్ ఆర్ ఫోల్డర్స్, ఐ నీడ్ టు యూస్ దిస్ ఆప్షన్ recurse equal to true.
It is taking a bit more time. So here now my expectation is under this file store, there should be a one more folder called backup. See file store లోపల మనకి ఏమైతే సబ్ ఫోల్డర్స్ అండ్ చైల్డ్ ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి బ్యాకప్ కింద రీక్రియేట్ అవ్వాలి. So let's move on to the next and we will come back when this command is completed. So we have seen the list and copy and now we will see the move. So as it is like copy అంటే ఒరిజినల్ అలాగే ఉంటుంది, దాని replicate మనం ఇచ్చిన డెస్టినేషన్ లో కాపీ అవుతుంది. వేరాస్ మూవ్ అనేది ఒరిజినల్ ని ఇంకొక పాత్ కి మూవ్ చేస్తుంది అనమాట. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ 3 ఆర్గ్యుమెంట్స్ లైక్ సోర్స్, డెస్టినేషన్, and if it is a folder then this recurse option will work. Okay, so just what we are going to do, instead of copy we are using the command move. So instead of copy we are using the command move. So if Feb 2019, I will use it as move. So ఈ move లో మనకి 2 options ఉన్నాయి. Either we can move the file from source to destination or we can rename the file. సో ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఫైల్ అనేది సింపుల్ గా రీనేమ్ అవుతుంది. So why? Because both source and destination are the same folders, file store. So ఈ file store లో ఇది ఏం చేస్తుందంటే Feb 2019 ని Feb move కింద రీనేమ్ చేస్తుంది. Let me see if I can execute 2 at a time. I think that the nodes are allocated to within this cell. So maybe ఈ command execute అవడానికి cluster కి memory అనేది సరిపోవట్లేదు అనుకుంటా. Maybe I will cancel this. Okay, so now it got completed, true. So what is our expectation? So under this file store Feb 2019 అనేది Feb move కింద rename అవ్వాలి. Catalog bbfsc ఇందాక మనం కమాండ్ క్యాన్సిల్ చేసాం. సో some portion of the parties get copied. So file store అనేది మనకి కాపీ అయింది. Okay, so what we are trying to do now, so if we see a Feb 2019 అనేది within the same folder మనం file names ఇచ్చాం కాబట్టి by using that move command we can rename. అదే paths different అయినప్పుడు ఈ ఫైల్ ని ఇంకొక ప్లేస్ లో ప్లేస్ చేస్తుంది. సో this move command can be used for both move and rename. So this is the scenario where it will rename when the source and destination paths are same. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫైల్ స్టోర్ లో ఉన్న ఈ ఫైల్ ని, సో ఫైల్ స్టోర్ లో ఉన్న ఈ ఫైల్ మూవ్ అనే ఈ ఫైల్ ని నేను బ్యాకప్ లోకి వేస్తున్నా. సో కరెంట్లీ ఇన్ బ్యాకప్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెబ్ మూవ్ కాబట్టి సో ఫ్రమ్ ఫైల్ స్టోర్ with this file name moving into the backup. So here I want to give this name backup. ఓకే, సో ఈ ఫోల్డర్ లో ఉన్న ఈ ఫైల్ నాకు బ్యాకప్ లోకి మూవ్ అవుతుంది. సో ఒరిజినల్ అనేది మూవ్ అవుతుంది. సో కాపీ అన్నప్పుడు ఇన్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఫైల్ ఈస్ ప్రెసెంట్, whereas in move the file is present only in the destination.
So if I'm going to the file store, see that Feb 2019 file is not there. As I used the move command, the file from file store is moved into the backup. So by using runtime manaki notebooks lo, by using these utilities, we can achieve this. So basically ekkada manaki use avutayante, as we initial classes lo manam chusam. So Databricks anedi సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ లేయర్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేస్తాం. సో వన్స్ ఇప్పుడు ఒక పాత్ ఇచ్చేస్తారు క్లయింట్కి. సో ఆ క్లయింట్ ఏంటంటే డైలీ ఆ పాత్లో న్యూ ఫైల్స్ని ప్లేస్ చేస్తారు. సో వన్స్ ద ఫైల్ ఈస్ ప్రాసెస్డ్ త్రూ నోట్బుక్, ఆ ఫైల్ అనేది ఆర్కైవ్ ఫోల్డర్లోకో బ్యాకప్ ఫోల్డర్లోకో మూవ్ అయిపోద్ది. సో నెక్స్ట్ డే మళ్ళీ న్యూ ఫైల్ వచ్చినప్పుడు ఆ న్యూ ఫైల్ మళ్ళీ మన కోడ్ అనేది రీడ్ చేయాలి. ఓల్డ్ ఫైల్ కూడా సేమ్ పాత్లో ఉన్నప్పుడు ఏమైపోద్ది, కొన్నిసార్లు 2 ఫైల్స్ని రీడ్ చేసేసినప్పుడు దెర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డూప్లికేట్స్. సో అలా మనం ఈ మూవ్ కమాండ్ యూస్ చేస్తాం. అండ్ ఈ మూవ్లోనే రీనేమ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, సో సమ్ టైమ్స్ క్లయింట్ అనేది డైలీ ఒకే ఫైల్ నేమ్తో షేర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సేల్స్ అని. సో ఆ ఫైల్ని మనం ఆర్కైవ్ ఫోల్డర్లోకి మూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫైల్కి రీనేమ్ చేస్తాం. సో సేల్స్ అండర్ స్కోర్ డేట్ టైమ్ స్టాంప్ ఇచ్చి దాన్ని రీనేమ్ చేసి ఆర్కైవ్ ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఏంటంటే యూటిలిటీస్ని యూస్ చేస్తాం అనమాట. సో లైక్ దట్ వీ హ్యావ్ రిమూవ్. సో రిమూవ్ అన్నప్పుడు ఏంటి, జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఏ డెలీట్. సో డెలీట్ చేసేటప్పుడు ఎయిదర్ మనం ఫైల్ని డెలీట్ చేయొచ్చు ఆర్ ఎంటైర్ ఫోల్డర్ని కూడా డెలీట్ చేయొచ్చు. సో సేమ్ థింగ్ లైక్ so fs dot remove method is rm, stands for remove method. So first I will try to delete any file. So for example, under this file store, under this file store I want to delete this hello text. So I want to get this path. Should be given in single quotes. If I run this command, my expectation is file anedi a file store folder lo undakodu. So I got the output as true. So just go and refresh. సో రిఫ్రెష్ అన్నప్పుడు జస్ట్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వస్తాం. సో ఇఫ్ యూ సీ దట్ హలో టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. సో సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ అన్ ఎంటైర్ ఫోల్డర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ దట్ బ్యాకప్ ఫోల్డర్, బట్ బిఫోర్ డిలీటింగ్ దట్ ఐ వాంట్ దిస్ 2019. సో ఐ విల్ జస్ట్ కాపీ దట్ or I will just move that. So move 20 move. So from backup I want to move it into my file store, right? So from here I will. So this is my source path. Okay, this is my source path, and here into this path I want that file. So just validate it. So file store, I got my file back. So now I want to delete entire this backup folder. So I can use this remove command. So remove command, here I can give this path. Okay, so folder use చేసినప్పుడు ఎప్పుడు కూడా రికర్స్ ఈక్వల్ టు ట్రూ అనే ఆప్షన్ ఇస్ మ్యాండేటరీ. సో అది ఫోల్డర్స్ని సబ్ ఫోల్డర్స్ని మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. Okay, so while creating it took time, but while deleting it's completed in 3 seconds. So if you see like under this backup, so nothing is there.
ఓకే. సో, ఈ డీబీ యుటిలిటీస్ ఫైల్ సిస్టమ్‌లో లాస్ట్ మెథడ్ ఏంటంటే పుట్. సో, పుట్ అనేదేంటంటే మనకి రన్ టైమ్‌లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి, ఆ ఫైల్‌లోకి ఏదో జస్ట్ ఫ్యూ లైన్స్‌ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు వి విల్ యూజ్ దిస్ పుట్ కమాండ్ మెథడ్. సో, ఇందులో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఇన్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ పాత్. ఇన్ విచ్ పాత్ వి వాంట్ టు క్రియేట్ దట్ ఫైల్. అండ్ ఆ ఫైల్‌లోకి మనం ఏదైతే టెక్స్ట్‌ని ఆర్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, అండ్ వెదర్ వి వాంట్ టు అపెండ్ టు ద ఫైల్ ఆర్ వి వాంట్ టు ఓవర్‌రైట్ దట్ ఫైల్ అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్‌లో ఇస్తాం. సో, దిస్ ఈస్ సింటాక్స్. సో, dbutilities.fs డెఫినెట్‌గా సిన్స్ వి ఆర్ యూజింగ్ ది చైల్డ్ మెథడ్, సో, మాస్టర్ మెథడ్‌ని మనం కాల్ చేయాలి. dbutilities లోంచి ఫస్ట్ ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్, అందులోంచి మళ్ళీ ఏం యూజ్ చేస్తున్నాం, కాపీ, రిమూవ్, లిస్ట్ లైక్ దట్. సో, నౌ ఐ యామ్ యూజింగ్ ద పుట్ కమాండ్. సో, వేర్ ఐ వాంట్ టు క్రియేట్ ఇట్, సో, అండర్ dbfs బ్యాకప్ or under dbfs file store. Okay, under dbfs file store with a name called hello.txt. సో, అందులోకి నేను జస్ట్ ఈ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గివింగ్ ద overwrite equal to true. So, at present if you see under the file store I don't have any file with name hello.txt. So, by using this command I am creating that file and inserting this text. సో, రోట్ ఆ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లోకి మనం ఇచ్చిన ఇన్పుట్‌ని రైట్ చేసింది అండ్ ఫైనల్లీ ఇట్ గాట్ ట్రూ. దిస్ ఈస్ ద థింగ్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? hello text, right? dbfs, it is hello text. Why it is not created? So, catalog dbfs file store tracker read csv. ఓకే, పాత్‌లో డబుల్ హాష్ ఇచ్చాను. ఓకే, సో, what's happening? Okay. So, here I have given dbfs. ఇక్కడ mistake అయింది. So, actually మనకి ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్‌లో నుంచి వచ్చిందా? ఓకే. సో, ఇట్స్ లైక్ పాత్ ఇచ్చేటప్పుడు నేనేం చేశానంటే, సో, బై మాన్యువల్ టైపో మిస్టేక్ ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చాను. సో, పాత్ అనేది సరిగ్గా లేనప్పుడు ఆబ్వియస్‌లీ అది ఎక్కడ క్రియేట్ మనం ఇచ్చిన పాత్ ఇక్కడున్న స్ట్రక్చర్ డిఫరెంట్ కాబట్టి ద ఫైల్ ఈస్ నాట్ క్రియేటెడ్. సో, dbfs and Databricks file systemలో under this file store I created this hello text. Okay, so under this dbfs file store now I got this file hello text. సో, జస్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద అవుట్‌పుట్ ఆఫ్ దట్ ఫైల్‌లో ఏం డేటాని మనం ఇన్సర్ట్ చేసామో చూడాలి అనుకుంటే, సో, యాజ్ ఇట్ ఈస్ లైక్ spark dot read dot format. So, here the format of file is text, text dot load. సో, లోడ్ దగ్గర మనం ఏమి ఇస్తాం, ఆ ఫైల్ పాత్‌ని ఇస్తాం. డాట్ షో. సో, రన్ టైమ్‌లో మనం ఫైల్‌ని క్రియేట్ చేసి దాంట్లోకి సమ్ డమ్మీ డేటాని ఇన్సర్ట్ చేసాం అండ్ వి వాంట్ టు సీ ద అవుట్‌పుట్ ఆఫ్ దట్. So, whatever we have inserted, that output is we can see by using this spark.read.format.text.
So now we are moving into the another method in that utility is called widgets. So widgets అనేది ఏంటంటే మనం రాసిన నోట్బుక్ని డైనమిక్గా చేయడానికి పారామీటర్స్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు we will use this widgets. ఓకే, సో ఈ విడ్జెట్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మనం ఎక్కువ రియల్ టైంలో ఏదైతే యూస్ చేస్తామో ఆ 2 ఆప్షన్స్ని మాత్రమే కవర్ చేసాం. సో in this widgets, in order to create a parameter, we have this sub method called text. So text కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి: నేమ్, డిఫాల్ట్ వాల్యూ, label. So we will see that. So db utilities dot. So now we are into another method called widgets. So ఇప్పటిదాకా మనం fs అనేది చూసాం. Now we are into another method called widgets. In that we want to create a parameter. So parameter ని create చేయాలనుకున్నప్పుడు text ని యూస్ చేయాలి మనం. So here for example, I want to create a date parameter. So for that I am giving the display name as file date. ఓకే, సో ఈ డిఫాల్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఆప్షనల్ అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఆప్షనల్. We want to run this. So see here, a parameter is created, right? So whatever the value I will give in this, I will run this cell. File date is not found. Let me put it in the print. ఓకే, సో లెట్స్ సీ. అంటే మనం స్టోర్ చేసిన దాంట్లోకి వాల్యూ అనేది ఎలా చూడాలనేది we will see. For now, like text is used to declare a parameter. సో ఆ పారామీటర్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ డిస్ప్లేలో అది కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి, సో బై డిఫాల్ట్ if we want to give any value to that, we can pass that value here. So for example, I want to give 04/04/2019. Okay, so let's see the difference when I run this command now with the default value. So just సో ఆల్రెడీ ఇది క్రియేట్ అయింది కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అక్కడ డిస్ప్లే చేయట్లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దట్ వన్. అంటే మనం ఇక్కడ బై యూజింగ్ టెక్స్ట్ వి క్రియేటెడ్ దట్ పారామీటర్. సో బై యూజింగ్ దిస్ రిమూవ్ we can delete the created parameters. So db utilities dot widgets dot remove all. సో మనం ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ద్వారా పారామీటర్ ని క్రియేట్ చేసామో దాన్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు we will use this command. Now I will recreate this. సో ఎర్లియర్ మనం డిఫాల్ట్ వాల్యూ బ్లాంక్ ఇచ్చాం కాబట్టి అది ఇక్కడ బ్లాంక్ అని తీసుకుంది. సో అలా కాకుండా మనం డిఫాల్ట్ వాల్యూని ఏదైనా క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చినట్లయితే సో బై డిఫాల్ట్ గా అది ఆ వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ టైం మనం ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ వాల్యూని అది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. సో హియర్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ లేబుల్ ఈ, సో ఇక్కడ మనం ఏదైతే పారామీటర్ డిక్లేర్ చేసామో ఫైల్ అండర్ స్కోర్ డేట్ అదే నేమ్ తో ఇక్కడ డిస్ప్లే అయింది. అలా కాకుండా డిస్ప్లే అయ్యేటప్పుడు ఫ్రెండ్లీ నేమ్ ఉండాలి కాబట్టి దట్ వీ కెన్ గివ్ అండర్ ది లేబుల్. సో ఎంటర్ ఫైల్ డేట్ విచ్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఐఎమ్ రిమూవింగ్ ఇట్.
So now I am creating a parameter called file date with a default value and label అనేది ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అయ్యేటప్పుడు ఆ parameter కి ఫ్రెండ్లీ నేమ్ మనం లేబుల్ కింద ఇస్తాం. So see enter field date. So this is the default value and so ఈ నోట్బుక్ కి మనం ఇక్కడ ఏదైతే వాల్యూని ఇస్తామో that we achieved by using the text. సో ఇచ్చిన వాల్యూని ఈ ఫైల్ డేట్ లోకి ఏదైతే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ద్వారా ఇస్తామో ఆ వాల్యూని మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్ చేసుకున్న దాన్ని మన నోట్బుక్ లో దాన్ని యూజ్ చేస్తాం. సో అలా స్టోర్ చేసుకోవడానికి మనకున్న మెథడ్ ఏంటంటే గెట్ db utilities utils dot widgets dot get. సో గెట్ సింటాక్స్ ఇస్ సింపుల్. ఏ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దట్ వి విల్ గివ్ ఇన్ ద గెట్. ఈ వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవడానికి సో అగైన్ ఐ am క్రియేటింగ్ వన్ మోర్ వేరియబుల్. సో ఫైల్ అండర్ స్కోర్ డేట్. సో 2 నేమ్స్ సేమ్ అవ్వకుండా దిస్ ఈస్ గెట్ వేరియబుల్. ఓకే, సో నౌ ఐఎమ్ జస్ట్ రిమూవింగ్. So basically this is my notebook. So in this notebook I want to create a parameter. So for that I am using the widgets dot text. సో ఇక్కడ పారామీటర్ అనేది ఫైల్ డేట్ తో డిస్ప్లే అవుద్ది అండ్ బై డిఫాల్ట్ వాల్యూ ఇది ఇస్తున్నాం కాబట్టి ఈ పారామీటర్ కి వాల్యూ అసైన్ అవుతుంది. సో ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం ఎంటర్ ఫైల్ డేట్ అని ఇస్తున్నాం దట్ ఈస్ ఎ లేబుల్ విచ్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ నేమ్ టు గెట్ డిస్ప్లేడ్. సో ఈ పారామీటర్ లోకి వచ్చిన డిఫాల్ట్ వాల్యూని అగైన్ బై యూజింగ్ గెట్ మెథడ్ మనం ఇంకొక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకుంటున్నాం నోట్బుక్ లో దాన్ని పాస్ చేయడానికి టు నెక్స్ట్ సెల్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కామెంటింగ్ దిస్. ఇప్పుడు ఈ పారామీటర్ లో ఏం వాల్యూ స్టోర్ అయిందన్న దానికి నేను ఇక్కడ ఇస్తున్నా. సో see, సో వెన్ ద ఫస్ట్ సెల్ ఈస్ ran మనకు ఒక పారామీటర్ అనేది క్రియేట్ అయింది, దానికి డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయింది. సో ఆ వాల్యూని మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్ లోకి స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసిన దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో 04/04/2019. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హియర్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ 12/31/2025. సో ఏమి ఇయ్యనప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది, అలా కాకుండా మనం ఎక్స్ప్లిసిట్ గా ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ వాల్యూని ఓవర్ రైట్ చేస్తుంది. సో 12/31/2025. సో ఈ విడ్జెట్స్ లో ఉన్న ఈ పారామీటర్స్ ని ఎలా యూజ్ చేస్తాం రియల్ టైమ్ లో అన్నదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ ద లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై కోడ్ PySpark.sql.function. సో ఒక్కొక్క ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోకుండా సింప్లీ వీ కెన్ యూజ్ స్టార్ ఆల్సో, బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ ఏదైతే మనకు అవసరమో దాని వరకు ఇంపోర్ట్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్. యాజ్ ఇట్ ఈస్ లైక్ so in my file store I have a file called April 2019. so అది CSV format కాబట్టి spark.read.format CSV. so headers true and infer schema is true. okay, so ఇంతకు ముందు మనం ఏదైతే ఫైల్ డేట్ క్రియేట్ చేసామో సో ఆ డేట్ ని ఇక్కడ నేను మళ్ళీ ఈ ఫైల్ డేట్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకుంటున్నా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్ దిస్ April 2019 మేబీ నాకు ఆల్ ఇయర్స్ ఆఫ్ డేటా అనేది ఉంది, ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే డేట్ ని పాస్ చేస్తానో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దట్ డేట్ ఓన్లీ నాకు డేటా అనేది నా డేటా ఫ్రేమ్ లోకి లోడ్ అవ్వాలి. I'm just repeating the requirement. So in my source file, I have data for 2 to 3 years. సో మొత్తం డేటాని నేను నా డేటా ఫ్రేమ్ లోకి లోడ్ చేసుకోకుండా నేను ఇక్కడ ఏదైతే డేట్ వాల్యూని ఇస్తామో దానికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న రికార్డ్స్ మాత్రమే నాకు డేటా ఫ్రేమ్ లోకి లోడ్ అవ్వాలి. So instead of hard coding, say for example today my requirement is 2024, maybe tomorrow my requirement is 2025. so direct గా హార్డ్ కోడ్ చేసామంటే నోట్బుక్ వచ్చి మనం ఆ వాల్యూని చేంజ్ చేయాలి ఫైల్ డేట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టచింగ్ ద నోట్బుక్ మనం పారామీటర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ వాల్యూని బేస్ చేసుకుని మనం
కోడ్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దీస్ 2 cells. సో df dot display, సో జస్ట్ we will see సోర్స్ ఫైల్లో ఏమేం డేటా ఉందో, ఎన్ని ఇయర్స్ ఆఫ్ డేటా ఉంది అనేది. So it seems like I have data for 2019 సో ఏప్రిల్ 2019లో ఆల్మోస్ట్ అన్ని డేట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ కమాండ్ ఇక్కడ ఏమి ఇస్తామంటే ఐ వాంట్ డేటా విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు April 20. Okay, so here I will pass that. So 04/20/2019 ఈ డేట్ కన్నా అబౌవ్ డేట్స్ నేను రీడ్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ దిస్. సో ఇఫ్ యూ సీ ఫస్ట్ ఐఎమ్ రీడింగ్ దట్ వన్, అండ్ ఇక్కడ ఏదైతే వాల్యూని పాస్ చేస్తానో నేను ఆ వాల్యూని విత్ ఇన్ మై నోట్బుక్ ఐఎమ్ గెటింగ్ దట్ వాల్యూ. సో ఇక్కడ ఈ నోట్బుక్లో నేను దీన్ని క్రియేట్ చేశాను, అండ్ ఇన్ దిస్ బిహైండ్ దిస్ సెల్ ఐఎమ్ గెటింగ్ దట్ వాల్యూ ఇంటూ మై న్యూ వేరియబుల్. సో ఆ వేరియబుల్ నేను ఫిల్టర్ కండిషన్ కింద పాస్ చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఫెచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ త్రూ దిస్ గెట్ మెథడ్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఫైనల్లీ ఐఎమ్ సీయింగ్ ద రిటర్న్ రిజల్ట్. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే April 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న రికార్డ్సే నాకు డేటా ఫ్రేమ్లోకి లోడ్ అవ్వాలి. So nothing got loaded, it seems. Maybe I will give like this 2019 04/20. Okay, this date format syntax match according to this YYMMDD. So if you see now, if you see all the records are greater than or equal to 20. So 20 కన్నా above ఉన్న dates మనకి output లోకి వస్తాయి. So like this we can parameterize our notebook by using this text and get from this widgets method. So similarly, like if you want to remove any specific variable, so for example when we create the notebook we have some 5 to 6 parameters. So ఏదైనా ఒక 1 parameter ని మనం delete చేయాలి or remove చేయాలనుకున్నప్పుడు in this remove we can give that specific parameter name. అలా కాకుండా మన నోట్బుక్ లో ఉన్న అన్ని పారామీటర్స్ ని మనం delete చేయాలి అనుకున్నప్పుడు simply we can go with this remove all. Okay, so within the community Databricks the last utilities we have is notebook. సో ఈ నోట్బుక్ అనే దాంట్లో మళ్ళీ మనకి రన్ ఎగ్జిట్ అనేటివి రెండు ఉంటాయి. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ నోట్బుక్ మెథడ్ ఈజ్ టు పేరెంట్ నోట్బుక్, చైల్డ్ నోట్బుక్, 2 నోట్బుక్స్ ఉన్నాయి. సో పేరెంట్ నోట్బుక్ నుంచి మనం చైల్డ్ నోట్బుక్ ని ట్రిగ్గర్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం ఈ డీబీ యూటిలిటీస్ నోట్బుక్ డాట్ రన్ ని యూస్ చేస్తాం. సో బేసికల్ ఇందులో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ పాత్. సో పేరెంట్ నోట్బుక్ లో మనం ఈ నోట్బుక్ డాట్ రన్ యూస్ చేసి చైల్డ్ నోట్బుక్ యొక్క పాత్ ని ఇక్కడ ఇస్తాం. సో నెక్స్ట్ ఆ నోట్బుక్ టైమ్ అవుట్ సెకండ్స్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇట్ ఫర్ 1 minute, 5 minutes or 60 minutes, టైమ్ అవుట్ సెకండ్స్ ని సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తాం. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ నోట్బుక్ చైల్డ్ నోట్బుక్ ఏదన్నా పారామీటర్స్ ఉంటే దాని యొక్క వాల్యూస్ ని మనం పాస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈస్ మై చైల్డ్ నోట్బుక్ పారామీటర్. సో ఇక్కడ ఏంటంటే ఆ పారామీటర్ నేమ్ ఇస్తాం. ఓకే, అండ్ ఆ పారామీటర్ యొక్క వాల్యూ ఇస్తాం. సో పారామీటర్ నేమ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేబుల్ నేమ్స్ ఇవ్వకూడదు.
So while creating the parameter here, we will create it actual name. This is the label name. సో ఎప్పుడు కూడా పారామీటర్ వాల్యూ పాస్ చేసేటప్పుడు యాక్చువల్ నేమ్ బేస్ చేసుకునే పాస్ చేయాలి. దట్ ఈస్ వాట్ హియర్ పారామీటర్ 1. సో యాక్చువల్ నేమ్ ని పాస్ చేసుకుని ఇవ్వాలి, నాట్ ద లేబుల్ నేమ్. ఓకే, సో ఫర్ దిస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ నోట్బుక్స్. So here I created two notebooks, notebook A, notebook B. సో ఇందులో నోట్బుక్ బి అనేది నాకు చైల్డ్ నోట్బుక్, నోట్బుక్ ఏ అనేది పేరెంట్ నోట్బుక్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సినారియో ఫ్రమ్ నోట్బుక్ ఏ ఐ విల్ ట్రిగ్గర్ ద నోట్బుక్ బి. సో నోట్బుక్ బిలో ఏదైతే అవుట్పుట్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు చూపిస్తుంది. సో ఫస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు మై చైల్డ్ నోట్బుక్. సో సింప్లీ ఇక్కడ నేను చైల్డ్ నోట్బుక్ లో 2 పారామీటర్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సో బై యూజింగ్ dbutilities widget.text. సో ఫస్ట్ వన్ ఈస్ ఫైల్ డేట్. సో ఆ ఫైల్ డేట్ లోకి డిఫాల్ట్ వాల్యూని ఇస్తున్నాను అండ్ దిస్ ఈస్ మై లేబుల్ నేమ్. సో సెకండ్ వన్ ఈస్ సోర్స్, ఇంకొక పారామీటర్, దానికి సంథింగ్ వాల్యూ ఇస్తున్నా, డిఫాల్ట్ వాల్యూ, అండ్ దిస్ ఈస్ ద లేబుల్ నేమ్. సో ఈ 2 పారామీటర్స్ ని, ఫైల్ డేట్ ని, సోర్స్ ని నేను మళ్ళీ ఇంకొక వేరియబుల్స్ లోకి యూజింగ్ గెట్ మెథడ్ ఐఎమ్ స్టోరింగ్ దోస్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక మనం ఎలాగైతే ఫిల్టర్ యూజ్ చేస్తామో సంథింగ్ వీ కెన్ రైట్ ద లాజిక్. సో వన్స్ దిస్ కమాండ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ బై యూజింగ్ ద నోట్బుక్ డాట్ ఎగ్జిట్. సో ఈ క్లస్టర్ అనేది నోట్బుక్ నుంచి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే కింద ఏదన్నా కోడ్ ఉన్నా కూడా మనకు అది ఇంకా నెక్స్ట్ లైన్కి వెళ్ళదు అనమాట. సో వెన్ ఎవర్ ఇట్ విల్ హిట్ దట్ ఎగ్జిట్ కమాండ్, క్లస్టర్ అనేది ఈ నోట్బుక్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. సో దిస్ ఈస్ మై చైల్డ్ నోట్బుక్. సో జస్ట్ 2 పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్స్ యొక్క వాల్యూస్ ని గెట్ ద్వారా ఇంకొక వేరియబుల్స్ కి అసైన్ చేస్తున్నాం. సో ఫైనల్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్, ఫైల్ డేట్ ఆ సోర్స్ ని డిస్ప్లే చేస్తూ ఫైనల్ గా ఎగ్జిట్ అయిపోతున్నాం. ఓకే, సో దిస్ ఈస్ మై నోట్బుక్ ఏ. ఐఎమ్ జస్ట్ అటాచింగ్ ది క్లస్టర్. సో ఈ నోట్బుక్ లో ఏం చేస్తున్నాం, ఆ నోట్బుక్ బిలో క్రియేట్ చేసిన పారామీటర్స్ కి ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాం. సో దిస్ ఈస్ ఫైల్ డేట్ వాల్యూ అండ్ దిస్ ఈస్ సంథింగ్ సోర్స్. సో మనం నోట్బుక్ ని, చైల్డ్ నోట్బుక్ ని పేరెంట్ నోట్బుక్ నుంచి రన్ చేయడానికి మనకున్న యూటిలిటీస్ లో రన్ అనే కమాండ్. సో both are present in the same folder కాబట్టి I'm just simply giving that file path, or you can copy the file path here as well. So either a full path and or since both are present in the same folder structure, I'm giving like this, and this is the timeout seconds. So I gave it 60 seconds, 1 minute. So ikkada arguments ni pass chestunna. So this is my parameter 1 and this is my value. This is my parameter 2 and this is my value, and finally I am returning this print. So from parent notebook A, I am triggering my child notebook B with parameter. So now I am running this. Okay. So these notebooks are also not supported in the free version. So requirement failed to enable notebook workflow. Please upgrade to Databricks subscription. So paid version lone even e notebooks అనేటివి కూడా utility అనేది కూడా వర్క్ అవుద్ది. Maybe we can see the result in the subscription. So finally we have covered this. So ఇవన్నీ కూడా మనం రియల్ టైమ్ నోట్బుక్స్ లో యూజ్ చేస్తాం. సో మనం చూడాల్సినవి ఏంటంటే dbutilities.secrets, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ మౌంట్ అండ్ నోట్బుక్స్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్. కోడ్ సేమే, బట్ అజూర్ డేటాబేస్ లో రన్ చేసినప్పుడు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కాబట్టి అక్కడ వర్క్ అవుతుంది. ఈ 2 యూటిలిటీస్ కూడా ఇంపార్టెంట్. సో ఆ ADFs కోసం మనం ఎప్పుడైతే ఆ సబ్స్క్రిప్షన్ అకౌంట్ క్రియేట్ చేస్తామో దేర్ we will see these 2 utilities. So this is what I have for today, and in tomorrow's session, like the left out topics in PySpark is write operations,
సో రైట్ చేసేటప్పుడు అగైన్ సెమీ స్ట్రక్చర్లోకి ఎలా రైట్ చేస్తాం, లైక్ టేబుల్ స్ట్రక్చర్లోకి ఎలా రైట్ చేస్తాం. యూటిలిటీస్ అయిపోయాయి కాబట్టి, అండ్ ఫైనల్లీ వీ విల్ సీ ది ఆప్టిమైజేషన్. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి డేటా బ్రిక్స్లో మనకున్న ఆప్టిమైజేషన్ ఏంటి అనేది. And we will see this, and from Monday onwards we will go with the ADF. So what is ADF, and let's see what are there inside that. So far anyone have any challenges or questions, you can use this time.